హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. బిగ్ బాస్ షోలో రెండో వారం కూడా ఫ్లోరా సేవ్ అయింది. ఆ విషయం ఆమె కూడా నమ్మలేకపోతోంది. అందుకే నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున ఫ్లోరా సేవ్, మనీష్ ఎలిమినేట్ అనగానే ఏంటి ఇది నిజమేనా అని కొన్ని క్షణాల పాటు షాక్ లో ఉండిపోయింది. ఆమెకే కాదు, హౌస్ మేట్స్ కి కూడా ఇది పెద్ద షాకే. అందులోనూ కామనర్లకు మరీ పెద్ద షాక్. మనీష్ ఎలిమినేషన్ కు ఎవరూ కారణం కాదు, స్వీయ తప్పిదాలే తన కొంప ముంచాయి. హౌస్ లో ఓవర్ థింకింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. కామనర్లను ఓనర్లను చేయగానే ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. కారణం లేకుండానే సెలబ్రిటీ రాము రాథోడ్ ను ఈసడించుకున్నాడు, కసురుకున్నాడు. భరణి సైతం అసహ్యంగా చూశాడు. అలాంటి వ్యక్తి పక్కన పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు, నా బెడ్ షేర్ చేసుకోను అని భరణిని శత్రువును చూసినట్లే చూశాడు. ఓ గేమ్లో సంచాలక్గా వ్యవహరించి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రియా, శ్రీజల వల్ల ఎక్కువ ఇబ్బంది పడింది మనీషే. శ్రీజ అతన్ని కూరలో కరేపాకులా తీసిపడేసిన మాటలు పడ్డాడు. పక్కకెళ్లి ఏడ్చాడు తప్ప ఆమెను నామినేట్ చేయలేదు. ప్రియా మానిటర్ గా ఉంటే భోజనం కూడా చేయనని భీష్మించుకున్నాడు తప్ప ఆమెను కూడా నామినేట్ చేయలేదు. వీళ్ళిద్దరి వల్ల మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్న మనీష్ నామినేషన్స్ లో మాత్రం వాళ్లను వదిలేసి సెలబ్రిటీలను నామినేట్ చేయడం ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఇతనిపై నెగటివిటీని మరింత పెంచాయి. మనీష్ ఎలిమినేషన్ కు ఇదే బలమైన కారణం. వాళ్లను నామినేట్ చేసుంటే మనీష్ సేవ్ అవ్వడంతో పాటు అతడి గ్రాఫ్ విపరీతంగా పెరుగుండేది. ఇకపోతే మనీష్ ఇంగ్లీష్ దొరలా ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండేవాడు. లైవ్ లో అయితే మరీ దారుణంగా తెలుగు తప్ప ఇంగ్లీషే మాట్లాడేవాడు. ఈ విషయంపై బిగ్ బాస్ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చాయి. తెలుగు రాని ఫ్లోరా, సంజనాయే చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే మనీష్ మాత్రం మహామేధావిలా ఇంగ్లీష్లోనే ఎందుకు వాగుతున్నాడన్న అసహనం కూడా జనాల్లో ఉంది. ఇలా తాను చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కామనర్లందరికీ దాదాపు 70 నుంచి 80 వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మనీష్ 2 వారాలకు గాను 1.5 లక్ష సంపాదించాడన్నమాట. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.